మరోసారి బ్యాంకుల విలీనం తప్పదా? దేశంలో మొత్తం 4 ప్రభుత్వ రంగ బ్యాంకులు మిగులుతాయా? గతంలో ఎలా బ్యాంకుల విలీనం చేశారు? ఇప్పుడు ఎలా చేయబోతున్నారు? చివరి నిమిషం వరకు నో అంటూనే తుదిగడిలో కేంద్రం ఎస్ అంటుందా? ప్రభుత్వ రంగ బ్యాంకుల తొలి విడత విలీన ప్రక్రియ విజయవంతమైంది. ఇప్పుడు మలి విడత విలీన ప్రక్రియకు సిద్ధమవుతోంది కేంద్రం. పీఎస్బీల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 12 నుంచి 4కి తగ్గించడం ద్వారా పెద్ద బ్యాంకులుగా మార్చే ప్రయత్నాలను ప్రభుత్వం మొదలుపెట్టిందని కేంద్రం ఇకపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ పీఎన్బీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంకులు మాత్రమే ఉంటాయని, మిగతా బ్యాంకులను వీటిలో విలీనం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంకులను విలీనం చేసే అవకాశం ఉంది. వీటి కిందకే ఇండియన్ బ్యాంక్, యూకో బ్యాంకులను తీసుకొచ్చే అవకాశాలున్నాయి. తద్వారా అవతరించే పెద్ద బ్యాంకుతో పాటు ఎస్బీఐ, పీఎన్బీ, బీఓబీలను మాత్రమే మున్ముందు కొనసాగించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఇతర మధ్య తరహా పీఎస్బీలు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రాలను ఎస్బీఐ, పీఎన్బీ లేదా బీఓబీలో విలీనం చేసే అవకాశం ఉంది. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ పై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మిగతా బ్యాంకుల విలీన ప్రతిపాదనలు ఒక కొలిక్కి వచ్చాక దీన్ని కూడా ఈ 4ంటిలో ఏదో ఒక దానిలో కలిపే అవకాశం ఉంది. పీఎస్బీల విలీన ప్రతిపాదన ఖరారయ్యాక ఆర్థిక మంత్రి ఆమోదం కోసం పంపిస్తారు. అక్కడ అనుమతి లభించాక కేబినెట్ సెక్రటేరియట్లోని ఉన్నతాధికారుల అభిప్రాయాలను తీసుకుంటారు. ఆ తర్వాత ప్రధాని కార్యాలయం, మార్కెట్ల నియంత్రణ సంస్థ, సెబీ పరిశీలనకు పంపిస్తారు. అన్ని అనుమతులు లభ్యమైతే 2026-27లో రెండో విడత పీఎస్బీల విలీన ప్రక్రియ చోటు చేసుకునే అవకాశం ఉంది. మొదటి విడత విలీన ప్రక్రియలో భాగంగా 2017-20 మధ్య పీఎస్బీల సంఖ్యను 27 నుంచి 12కు తగ్గించారు. వాటాదారులకి, ఈ బ్యాంకుల షేర్ హోల్డర్స్ కి ప్రయోజనం ప్రధానంగా జరుగుతుంది అనేది. ఎందుకంటే వాళ్ళకి అదనంగా కొత్త బ్యాంకులు కూడా వాటాలు దక్కుతాయి కాబట్టి వాళ్ళకి ప్రయోజనం జరుగుతుంది అనేది ప్రధానంగా కనపడేది. మెయిన్ గా ఇక్కడ బ్యాంక్ మెర్జర్ల వల్ల ప్రధానంగా చాలా బ్యాంకులు బ్రాంచులు మూతపడే అవకాశం ఉంది. చాలా బ్రాంచులు, ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా వ్యాపారం పెద్దగా లేని చోట బ్రాంచులు మూతేసే అవకాశం ఉంది. ఈ క్రమంలో వ్యాపార దృష్టితో బ్యాంకింగ్ రంగాన్ని చూసి దీనివల్ల ఏమవుతుందంటే చాలా మంది ప్రజలకి బ్యాంకింగ్ అవకాశాలు తగ్గుతాయి. సరే, ఆన్లైన్ వచ్చింది, యూపీఐ వచ్చింది, ఇవన్నీ వచ్చినాయి. అసలు బ్యాంకు పూర్తిగా పోకుండా ఉండేది కుదరదు. బ్యాంకు బ్రాంచుల అవసరం ఇప్పటికీ ఉంది. సరే, అయితే ఇంకోటి ఏంటంటే వీళ్ళకు ఉన్నటువంటి ఇంకో ప్రధానమైన ఆందోళన ఏంటంటే ఉద్యోగస్తులు చాలా మంది ఉద్యోగం పోతాయి. కొత్తగా ఉద్యోగాలు వచ్చే అవకాశం బ్యాంకింగ్ రంగంలో తగ్గుతాయి. మెర్జర్స్ వల్ల రేషనలైజేషన్ అనే పేరుతోనో ఇంకో పేరుతోనో ఉద్యోగస్తుల మీద కోత పడుద్ది. ఉద్యోగస్తుల సంఖ్య తగ్గుద్ది బ్యాంక్ బ్రాంచులు తగ్గడంతో పాటుగా. బ్యాలెన్స్ షీట్ల బలోపేతం, కార్యకలాపాల సామర్థ్యం మెరుగుపరచడం, అంతర్జాతీయంగా పోటీ సామర్థ్యాన్ని పెంచే లక్ష్యాలతో బ్యాంకుల విలీన ప్రతిపాదనను ఆర్థిక శాఖ రూపొందించింది. తొలుత చిన్న బ్యాంకులను పెద్ద బ్యాంకుల్లో విలీనం చేస్తారు. ఆ తర్వాత వీటిల్లోనూ కొన్నింటిని మళ్లీ విలీనం చేసి మరింత పెద్ద బ్యాంకులుగా మారుస్తారు. పీఎస్బీల విలీనానికి సంబంధించి ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర ఎలాంటి ప్రతిపాదన లేదని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. గతంలో బ్యాంకులను విలీనం చేసినప్పుడు ఇదే మాట చెప్పింది కేంద్ర ప్రభుత్వం. మేనేజర్లకి, బ్యాంకు అధికారులకు అనుకూలంగా ఉంటుంది. సామాన్య జనానికి బ్యాంకులో రావడం కష్టంగా ఉన్న క్రమంలో ఇప్పటికీ బ్యాంకులు కనుక మెర్జ్ అయిపోయి బ్యాంకు బ్రాంచులు తగ్గిపోయినా ఇలాగా జరుగుతూ పోయే క్రమంలో లోన్లు తీసుకోవడం అనేది వ్యవసాయదారులకి, రిమోట్ విలేజెస్లో ఉన్న వాళ్ళకి కానీ చాలా విలేజెస్లో కానీ వ్యవసాయ రుణాలు తీసుకోవడం లాంటి ఎంఎస్ఎంఈల రుణాలు చాలా కష్టం అవుతాయి. ఇదో ప్రధానమైన సమస్య. దాంతోపాటు ఇంకో సమస్య ఏంటంటే ఇక్కడ మీకు కనపడేది ప్రధానంగా ఈ మెర్జర్లు. దీనివల్ల జరుగుతున్నది ఏంటంటే ఓవరాల్గా ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది అని చెప్పాను. సో కాకపోతే ఏంటంటే ప్రభుత్వం కొన్న ప్రధానమైన ఆలోచన ఒకటి చెబుతుంది. వాళ్ళు ఏంటంటే ఇంతకుముందు నుంచి అమెరికాలో కూడా ఇదే ఆలోచన నడిచింది. టూ బిగ్ టు ఫెయిల్ అనే ఆలోచన. అంటే బ్యాంకులు ఎన్ని బ్యాంకులు ఉండి 20 ఏదో ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉండి అన్ని చిన్న చిన్న బ్యాంకులుగా ఉండే కంటే అన్నీ కలిసి 4 బ్యాంకులు అయిపోయి మొత్తం 4గా కుదించబడి ఆ బ్యాంకులు పెద్ద బ్యాంకులు ఉండేటట్లయితే ఫెయిల్ అవ్వనే లెక్క. అది కాదనేది అమెరికాలో 2008 ఆర్థిక ఫైనాన్స్ సంక్షోభంలో రుజువైంది. అంతర్జాతీయంగా అతిపెద్ద బ్యాంకులు, మన బ్యాంకులు అసలు ఏ దేశ బ్యాంకులు దాని ముందు సరిపోని వాల్ స్ట్రీట్ బ్యాంకులు 5 అతిపెద్ద ప్రపంచ ఫైనాన్స్ వ్యవస్థ గుండెకాయ అతి పెద్ద బ్యాంకులు అనేవి టూ బిగ్ సైజ్, పెద్ద సైజు ఉన్న బ్యాంకులు కూడా పేకనాడలాగా కుప్పకూలిపోయి 2008 ఫైనాన్స్ సంక్షోభంలో. దాంతోనే సంక్షోభం మొదలైంది, ఆర్థిక సంక్షోభం. బ్యాంకుల విలీనం జరిగితే నిర్వహణ ఖర్చులు కూడా తగ్గుతాయి. ఉద్యోగుల సంఖ్య, బ్రాంచులు తగ్గుతాయి. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితాలను సాధించవచ్చు.
భారత్కు ప్రపంచ స్థాయి బ్యాంకులు అవసరమంటూ ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఆమె వ్యాఖ్యలు బ్యాంకులు విలీనం తప్పదన్న వాదనకు బలం చేకూరుస్తున్నాయి.